సూపర్. ఇప్పుడు హీరోగా మీరు చేశారు, హీరోయిన్ గా సిరి గారు చేశారు, డైరెక్షన్ రాజు గారు చేశారు. ఇప్పుడు ఆయన మనతో పాటు లేరు కదా, అసలు ఎలా జరిగింది కాంబో? అంటే ఇక మేమిద్దరం బాండింగ్ ఉండి ఒక తను ఉన్నప్పుడు అది మామూలుగా సాంగ్ వినిపించిన. ఈ సాంగ్ రికార్డింగ్ అయ్యి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఓహో. చాలా సార్లు వినిపించిన. వినిపిస్తే ఇక వద్దు డార్లింగ్ నువ్వు అలా చేయకు అని, అసలు అతని కోసం తీస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే. ఇంతకుముందు నా గోపమ్మ సాంగ్లో కూడా నేను ప్రమోషన్ చేయకపోయినా అతను ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం నాది రిలీజ్ అవుతుంది లేడు. దిలీప్ అన్న కూడా ఈరోజు కాల్ చేసిన, అన్న ఏందన్నా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థమవుతలేదు నాకు, ఎట్లా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థమైతే A to Z రిలీజ్ కూడా అతనే గడ్డం రాజే సెలెక్ట్ చేసుకుంటున్నా. కానీ ఈరోజు రిలీజ్ ఉందంటే అసలు మైండ్ అసలు పట్టట్లేదు, ఏం అవ్వట్లేదు నాకు. దిలీప్ అన్న కాల్ చేస్తే, అన్న నాకు ఏం అర్థమవుతలే అన్న, నా కుడి భుజమే పోయిందన్న, నేను ఎట్లా రిలీజ్ చేసుకున్నాను అంటే, దిలీప్ అన్న ఒకటి సూపర్ చెప్పాను, అన్న నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను వస్తున్న సాయంత్రం 5 కల్లా నీ దిగుతుంటా. టెంపుల్లో ఉన్నాడు సంథింగ్ ఆయన, 5 గంటలకల్లా నీ దిగుతుంటా, నేను ఏం వరీ కాకన్నా నేను ఉన్నాను కదన్నా అని చెప్పాడు. అసలు ఎలా చేయాలి అనేది నాకు ఇంకా ఇప్పుడు కూడా అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, మీరే చెప్పారా రాజుకి డైరెక్షన్ చేయమని, లేదంటే అంటే ఇంతకు ఆయనే చాలా సాంగ్ వినిపించడం వల్ల నేను చేస్తా డార్లింగ్ అన్నాడు? అట్లా లేదు, ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా అమౌంట్ నేను లాస్ అయ్యాను. నువ్వు ఇట్లా లాస్ కావద్దు డార్లింగ్, ఇలా కాదు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ ఓకే. తర్వాత సాంగ్ విన్న తర్వాత కొన్ని లొకేషన్లకు నేను కూడా వెళ్ళాను. అన్న నీ ఫేస్ లుక్ బాగుంది, నువ్వు హీరోగా చెయ్యి, ఎందుకు నువ్వు వెనుకాడుగా అవుతున్నావు, వేరే వాళ్ళని ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేయి, ట్రై చేయి ఒకసారి అని నన్ను మోటివేషన్ ఇచ్చారు. అట్లా నేను ఫస్ట్ సాంగ్ లో హీరోగా మీరే, ప్రొడ్యూసర్ గా మీరే హీరోగా వచ్చారనమాట. ఓకే, సో అప్పుడు డైరెక్షన్ అదంతా ఇప్పుడు 2 years బ్యాక్ కదా ఇదంతా రికార్డ్ చేసింది. ఈ షూట్ అయింది 1 year అవుతుంది. షూట్ 1 year, సాంగ్ పాడింది మాత్రం 2 years అయింది కదా. సో ఎలా ఉంటుండే, ఎలా డైరెక్ట్ చేశాడు ఏంటి అసలు? ఎలా అంటే ఇక అప్పుడు మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి గడ్డం రాజుకా లేక? అదే గడ్డం రాజు గారు చేశారు కదా, సాంగ్ లో మెమరీస్ ఏమైనా అలా ఉన్నాయా మీకు అంటున్నాను రాజుతో? చాలా ఉన్నాయి, చెప్పండి. అసలు ఏం చెప్పాలన్నా ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కనీసం ఆయన లేకపోయినా ఆయన డైరెక్షన్ చేసిన సాంగ్ అయినా మనతో ఉంది, ఈవెన్ మీకు మెమొరీగా. మీరు అంత బాధపడితే ఇప్పుడు సాంగ్ ఎలా బయటికి తెస్తారు చెప్పండి? అసలు ఎట్లా బయటికి తీసుకురావాలని అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు తీసిన సాంగ్స్లో ఆల్రెడీ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, మేము అందరం ఉన్నాం కదా, పుష్ చేస్తాం, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందరున్నది వేరు, ప్రియమిత్రుడు ఉన్నది వేరు. ఇప్పుడు ఈరోజు తను లేడు అంటే అది ఊహించుకోలేక కూడా పోతున్నాం. ఒకటి చెప్తాను, నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అతనికి అవసరం వాళ్ళ ఫ్యామిలీలో వేలు పెడుతున్నాడు, ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒకడు కామెంట్ చేశాడు, నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు, అరే ఫ్రెండ్స్ కోసం వాల్యూ తెలుసుకోరా అన్న, ఫ్రెండ్ రా, నువ్వు వదిలిపెట్టి పోయినావు డైరెక్షన్ చేసేంత, నేను బతుకున్నానంటే ఈరోజు కారణం గడ్డం రా. ఈరోజు నువ్వు ఎందుకు అది చేస్తున్నావు, ప్రమోషన్లు చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు అని అంటున్నావు కదా, నా ప్రాణం రా వాడు, నన్ను బతికిచ్చినాడు వాడు. ఈరోజు నేను ఇక్కడున్నా అన్నం తింటున్నా అంటే కారణం గడ్డం రాజు. ఎందుకు చేస్తున్నావు అంటున్నావా? అసలు నీకు తెలుసారా ఫ్రెండ్షిప్ వాల్యూ ఏదో తెలుసారా? నువ్వు మనిషివా ఇంతకు? నాకు అర్థం అవ్వట్లేదు. నిన్నటి నుంచి రిలీజ్ ఎడిటింగ్లో నేను ఒక్కన్నా అసలు నిద్ర కూడా లేదురా. అలాంటివన్నీ నన్ను వదిలిపెట్టిపోయినావు, చేసినావు, లక్షలు పెట్టించినావు కదా, పోయింది. అన్న ఫ్రెండ్ రా ఎంతకైనా గడ్డం రాజు, ఈరోజు లేడు, తట్టుకోలేకపోతున్నావు. అసలు ఎందుకు ఎలిపెడుతున్నావు అంటున్నావా? ఏం మనిషిరా నువ్వు, అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసారా నీకు? అంత చెప్పినా తక్కువేరా. సారీ గలీజ్ వాడినందుకు, ఎమోషనల్లో వాడినా.